నమస్కారం, నేను మిస్సిఎస్. ఎట్టకేలకు ఆసరా పెన్షన్ల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రకటనను వివిధ జిల్లాల డిఆర్డిఓలు ఈరోజు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. రేపటి నుంచి ఈ ఆసరా పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రకటనను మీకు డిస్ప్లే చేస్తూ చదువుతూ వినిపిస్తాను. ఇందు మూలంగా వివిధ రకముల ఆసరా పెన్షన్లు అనగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కళ్ళగీత మరియు ఒంటరి మహిళల పెన్షన్లు పొందుగోరు వారికి పత్రికాముఖంగా తెలియజేయనిది ఏమనగా, ఈ నెల పెన్షన్లను 28/12/2023 నుండి అంటే ఈ రోజు నుండి తేదీ 6/1/2024 వరకు పంపిణీ చేయడం జరుగుతుందని పోస్టల్ శాఖ వారు తెలియజేసినందున ఇట్టి విషయాన్ని గమనించి పెన్షన్లను తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అని చెప్పేసి డిఆర్డిఓ గారు ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇంకో ముఖ్య గమనిక ఏంటంటే, పెన్షన్ మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందవలెను. మధ్య దళారీలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. పెన్షన్ పొందుటకు ఎటువంటి సొమ్ము చెల్లించవలసిన అవసరం లేదు. పెన్షన్ మొత్తం సొమ్మును 16 రూపాయలతో సహా అడిగి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎవరైతే ఈ 16 రూపాయలు ఇవ్వరో వారిపైన కంప్లైంట్ కూడా ఇవ్వవచ్చు అని చెప్పేసి డిఆర్డిఓలు విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, రేపటి నుంచి ఆసరా పెన్షన్లను మీరు పోస్టల్ శాఖకు వెళ్ళి తీసుకోండి. అదేవిధంగా ఇక్కడ బ్యాంకుల ద్వారా తీసుకునే వారికి కూడా రేపటి సంధి బ్యాంకులో డిపాజిట్ కావడం అనేది జరుగుతుంది. వారు కూడా వెళ్ళి పెన్షన్లను క్లెయిమ్ చేసుకోండి. ఓకే, ధన్యవాదాలు.